నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటో తెలిసిపోయిందా? థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. సో ఈరోజు నా ఇష్టమైన నా మోస్ట్ నాకు ఫేవరెట్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే అనమాట. సో నాకు ఊహ తెలిసిన కాడి నుంచి, సో మనకి ఊహ ఎప్పుడు తెలుస్తుందో నో ఐడియా, నాకైతే ఐడియా లేదు. మేబీ ఒక 6-7 సంవత్సరాల నుంచి ఒక ఊహ తెలిసేమో. అంటే అప్పుడు కూడా మనం పెద్ద ఏమీ గుర్తుపెట్టేసుకోలేము, కానీ ఊహ తెలిసిన కాడి నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఇంకా చివరి వరకు కూడా సో నాకు ఇష్టమైన హీరో ఎవరైనా ఉంటారు అంటే అది ఓన్లీ ఎన్టీఆర్ గారేనమాట. సో ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. హీఈస్ ఇన్స్పిరేషనల్. సో అందరికీ ఇన్స్పిరేషనే, అలాగే రోల్ మోడల్ కూడా ఆయన. సో ఆయన మాటలే కావచ్చు, ఆయన నడవడికే కావచ్చు, ఆయన మనుషులకి ఇచ్చే విలువలే కావచ్చు, వాల్యూసే కావచ్చు, అయినా సరే. సో వీడియోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ వాళ్ళకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దే. సో మనకి మే 20 అంటేనే గుర్తొచ్చేది కదండి. ఒక్కొక్క నెల రోజుల ముందు నుంచే మనం చేసే హడావిడి ఏంటి, ఎన్టీఆర్ ఫ్యాన్స్గా మనం చేసేది ఏంటి, ఎన్టీఆర్ బర్త్డే వాట్సాప్ స్టేటస్లోనే కావచ్చు, అయినా సరే అదలో కొట్టేస్తూ ఉంటాం. నేనైతే ఒక 10 days ముందే మొదలు పెట్టేశాను నేను స్టేటస్లు పెట్టుకోవడం అయితే. సో తనని నేను ఎట్లా ఫీల్ అవుతానంటే, నాకు ఒక బాబాయ్, ఒక బ్రదర్, సో అట్లా అయితే నేను ఫీల్ అవుతాను అనమాట. సో ఒక రోల్ మోడల్గా ఉంటారండి. ఎందులో ఆయన ఒక తను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా చాలా విలువగా ఉంటుంది, అలాగే మనకి యూజ్ అయ్యే ఒక ఓల్డ్లానే ఉంటుంది అనమాట ఆ మాట ఏదైనా సరే. సో ఆయన అంటే సరదాగా కొంచెం నా ఫేవరెట్ హీరో గురించి సరదాగా కొన్ని విషయాలు నేను చెప్పుకుందాం అనేసి ఈరోజైతే వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఆయన పేరు మనందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు. మనం సింపుల్గా ఎన్టీఆర్ అని పిలుచుకుంటాం అనమాట. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనమాట. ఆయన అయితే 1983 మే 20 మన హరికృష్ణ గారు అలాగే శాలిని గారి దంపతులకైతే జన్మించారు. సో అదంతా మనకి తెలుసు. మన హీరో గురించి మనం అన్నీ ఇంకా మనకి ఎక్కడ ఉండిపోతే ఇక్కడ కాదు, ఇక్కడ మనసులో ఉండిపోతాయి అనమాట మన హీరో గురించి ఏదైనా సరే. నాట్ ఏ హీరో, తన ఒక ఫ్యామిలీ మెంబర్లా అనిపిస్తారు మనకి. అలాగే ఇప్పుడు ఏదైనా ఒక పాల ప్యాకెట్ అంటే అభిషేకం చేస్తే పాల ప్యాకెట్ అనేది వేస్ట్ అవుతుంది, అదేదో హంగ్రీగా అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి, అనాథ పిల్లలకి, అలాంటి వాళ్ళకి ఇస్తే కడుపు నింపుతారు కదా అన్న ఒక ఆలోచన ఫ్యాన్స్కి ఇచ్చింది కూడా ఆయనే అనమాట. అలాగే ఏది ఒకవేళ ఎక్కడ కొంచెం వరదలు వచ్చినా లేకపోతే ఏమైనా హెల్ప్ చేయడంలో కూడా ఫస్ట్ ఉంటారు ఆయన. నెంబర్ 1 స్థానంలోనే ఉంటారు హెల్ప్ చేయడానికి కూడా. అలాగే అసలు నిజంగా ఆయనకి 2 పిల్లలండి, మనందరికీ తెలుసు, అభయరామ్ అండ్ భార్గవరామ్ అనమాట. సో ఆయన మ్యారేజ్ కూడా మే 5వ తారీఖునే అయ్యింది 2011లో లక్ష్మీప్రతి గారితో. సో ఆ మనిషి అంటే ఒక మనిషి గురించి మనం చెప్పుకుంటామంటే మంచి డ్యాన్సర్, మంచి సింగర్, మంచి ఏంటి కమేడియన్, అంటే ఒక హాస్యం పండించాలన్నా నెంబర్ 1గా పండిస్తారండి ఆయన అయితే. ఒక కమేడియన్, ఒక డ్యాన్సర్, ఒక సింగర్, ఒక ఫైటర్, అంటే ఫైట్ చేయడంలో కూడా ఒక రిథమ్ ఉంటుంది. సో అలాగే ఓన్లీ 1 టేక్ అనమాట. సో ఏదైనా సరే 1 టేక్లో చేస్తారండి. డైలాగ్ అవ్వనివ్వచ్చు, డ్యాన్స్ స్టెప్లు అవ్వనివ్వచ్చు, ఏదైనా 1 టేక్లో చేసే హీరో ఎవరంటే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ ఈ ఎన్టీఆర్ గారేనమాట, జూనియర్ ఎన్టీఆర్ గారు. సో అలాగే ఒక ఆడవాళ్ళకు కూడా ఆయన ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, సో అలాగే తన ఫ్యామిలీలో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మన ఫ్యాన్స్ ఎక్కడికన్నా మనం వెళ్తే కనుక, అంటే ఏ ఆడియో లాంచ్ కానీ లేకపోతే దేనికైనా వెళ్ళినప్పుడు కూడా మీరు క్షేమంగా వెళ్ళండి, మీ ఇంటి దగ్గర మీ పేరెంట్స్ మీ గురించి ఎదురు చూస్తారని నిజంగా ఎంత లవ్లీ వర్డ్స్ అనమాట. అంటే ఒక ఏదైనా సరే ఒక మనిషికి పడితే ఎన్నో అనుభవాలు అంటే ఎన్నో ఏదో అంటారు కదండి, అనుభవం అనుభవిస్తేనే కానీ కనిపించదని. ఫస్ట్ అందరూ కొంతమంది లావుగా ఉన్నారని అదని ఇదని చాలామంది హేళన చేసేవాళ్ళే, చేసిన వారు. సో తర్వాత ఇంకా ఒక గాడ్ అయిపోయాడు అందరికీ కూడా మన జూనియర్ ఎన్టీఆర్ అయితే.
సో మన ఎన్టీఆర్ గారికి మన తెలుగులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జపాన్లో అయితే చాలామంది మొత్తం జపాన్ అంతా ఆయనకే ఫ్యాన్స్ అండి నిజంగాని. తర్వాత అసలు ఆయనకి నేను అంటే ఇంటర్వ్యూస్ చూస్తాను కదా, మనకి ఇష్టమైన హీరో ఇంటర్వ్యూస్ అంటే ముందే చూస్తాం కాబట్టి నేను ఒక్కొక్క దాంట్లో చూసాను. తనకి వాచెస్ కలెక్షన్ చేయడం అంటే చాలా ఇష్టం, వాచెస్ అంటే చాలా ఇష్టం అనమాట. అలాగే కుకింగ్ అంటే చాలా ఇష్టం, అలాగే క్రికెట్ ఆడడం అంటే కూడా చాలా పిచ్చి నిజంగాని. సో ఇవన్నీ అంటే తనకి చాలా ఇష్టం. అలాగే సాంగ్స్లో కూడా ఆసాపాసం సాంగ్, అలాగే రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే సాంగ్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి నేను ఒక ఇంటర్వ్యూలో విన్నానండి, ఆయన నోటి ద్వారానే నేను విన్నాను. శక్తి సినిమాలో ప్రేమ దేశం యువరాని ఆ సాంగ్ ఉంటుంది కదా, సో ఆ సాంగ్ అంటే కూడా ఎన్టీఆర్ గారికి చాలా ఇష్టం అండి. అలాగే ఆయనకి చక్కగా ఇడ్లీలు గట్ట నెయ్యిలో ముంచుకుని తినడం అంటే చాలా ఇష్టం. అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నం అయిపోయారు కాబట్టి చాలా ఫుడ్ కంట్రోల్ చేసుకుని ఉంటారు మేబీ. కానీ ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, కీరవాణి గారి ఇంటర్వ్యూ, అంటే వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగిన మాటల్లో అయితే నాటుకోడిని తీసుకుని దాన్ని లోపల అల్లం వెల్లిపాయి కారం ఇవన్నీ పట్టించి, అల్లం వెల్లిపాయ ముద్ద ఇవన్నీ కూడా చక్కగా పట్టించి ఉప్పు కారం పెరుగు అన్నీ కూడా వేసి తర్వాత మళ్ళీ బోన్లెస్ చికెన్ ఉంటుంది కదా, సో దాన్ని కీమా కింద కొట్టి ప్రిపేర్ చేసి కోడిలో పెట్టి దాన్ని కాల్చి రోటీలో నంచుకొని తినడం అంటే చాలా ఇష్టం అని చెప్పారు. ఒకవేళ నా మాటను మీకు అబద్ధం అనిపిస్తే కనుక మీరు ఎన్టీఆర్ ఫేవరెట్ ఫుడ్ అని లేకపోతే ఏదో ఒకటి మీరు కొట్టి చూడండి. నిజంగా ఆయన మాటలో చెప్పిన వర్డ్సే అనమాట ఇవి. ఎందుకంటే నేను ప్రతి ఇంటర్వ్యూ ఫాలో అవుతానండి అయింది. అంటే నేను మనకి ఇష్టమైన హీరోది మనం ఎలాగో తెలుసుకుంటాం కదా, సో అలాగే మన కోటేశ్వర్లు ప్రోగ్రాంలో కూడా ఒక ఫ్యాన్ అడిగితే, అంటే వచ్చిన వాళ్ళు అడిగితే మీకు ఆడపిల్లలు ఏది కస్తారంటే నా భార్య నాకు ఆడపిల్లగా ఉంది కదా అనేసి అయితే ఆయన చెప్పారండి. నిజంగా భార్యకి ఇచ్చే విలువ, బిడ్డలకి ఇచ్చే విలువ, ఫ్యాన్స్కి ఇచ్చే విలువ, తల్లికి ఇచ్చే విలువ, ఎక్కడెవరికి ఎలా ఇవ్వాలో అన్నీ కూడా సమపాలంలో ఇచ్చే ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే అది జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పుకుంటాను. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్గా ఒక గర్వంగా నేను చెప్పుకుంటాను అనమాట. సో తర్వాత ఆయనకి కూచిపూడి డ్యాన్స్ ఇవన్నీ వచ్చని మనందరికీ తెలుసు, చాలా బాగా చేస్తారు. కంట్రీ మూవీలో చూసాం కదండి మనం. అలాగే ఆయనకి అవార్డ్స్ కూడా చాలా వచ్చినాయి. అవార్డ్స్ కూడా ఒక చక్కగా బెస్ట్ యాక్టర్గా, బెస్ట్ సింగర్గా ఇవన్నీ కూడా అవార్డ్స్ అయితే వచ్చినాయండి. చక్కగా నాన్నకు ప్రేమకి సినిమాలో బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చింది. అలాగే కంట్రీ మూవీలో బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చింది. అలాగే యమదొంగలో బెస్ట్ హీరోగా అవార్డు వచ్చింది. అలాగే జనతా గ్యారేజ్లో కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్గా కూడా ఎన్టీఆర్ గారికి అవార్డు అనేది వచ్చింది. అలాగే సెన్సేషనల్ సింగర్ ఫాలో మూవీ సాంగ్, నాన్నకు ప్రేమతోనే ఫాలో సాంగ్ ఉంటుంది కదండి, సో ఆ సాంగ్ కూడా బెస్ట్ సింగర్గా అయితే అవార్డు వచ్చింది. తర్వాత ద బెస్ట్ యాక్టర్గా త్రిపురార్ మూవీకి కూడా ఆయనకు అవార్డు వచ్చిందండి. సో ఒక ఏంటంటే ఒక విలువలు, ఒక ఎథిక్స్ ఇవన్నీ తెలిసిన వ్యక్తి అనమాట జూనియర్ ఎన్టీఆర్ గారు అనేది. సో మనందరికీ తెలుసు ఆయన హీరోగా ఫస్ట్ అయితే నిన్ను చూడాలని 2021లో అయితే వచ్చారు. కానీ ఫస్ట్ మూవీ వచ్చేసి బ్రహ్మమిత్ర బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమా 1991లో వచ్చిందనమాట. సో అలాగే బాలరామాయణం మూవీ కూడా 1996లో వచ్చింది. తర్వాత 2001లో నిన్ను చూడాలని మూవీ కానించి హీరోగా స్టార్ట్ అయ్యి స్టూడెంట్ నెంబర్ 1, సుబ్బు, ఆది, అల్లరి రాముడు ఇలాగా తర్వాత రాఖీ సినిమా. సో అది చాలా అసలు ఆడపిల్లల గురించి నిజంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నాకు ఆడపిల్లలు అంటే చాలా గౌరవం అండి, ఆడపిల్ల ఉసురు అసలు ఏ ఆడపిల్లది ఉసురు మనం తీసుకోకూడదు, నేను ఆ రాఖీ మూవీ చేసింది కూడా నాకు ఆడపిల్లల మీద ఉన్న ఒక గౌరవంతోనే నేను ఆ మూవీ చేశాను ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పారు. సో తర్వాత రాఖీ, యమదొంగ, కంత్రి, సో తర్వాత అదుర్స్లో అసలు కామెడీ అయితే వేరే లెవెల్. రెండు డబల్ రోల్స్ అనమాట అందులో మన ఎన్టీఆర్ గారిది. తర్వాత టెంపర్ అని, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలు అవకుశ, అందులో అయితే త్రిబుల్ రోల్ అనమాట, ముగ్గురు కింద జైలు అవకుశ. సో తర్వాత త్రిపురార్, దేవరా. సో అప్కమింగ్ మూవీస్ కూడా మీకు తెలిసే ఉంటాయి, దేవరా 2 అంటున్నారు, లేక తర్వాత వార్ 2. సో ఇవన్నీ కూడా అప్కమింగ్ మూవీస్ ఆయన వస్తున్నాయి అనమాట. సో నా ఇష్టమైన హీరో గురించి సరదాగా కొన్ని ముచ్చట్లయితే మీకు ఈరోజు నేను షేర్ చేసుకోవడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బై బాయ్.